పేపర్ లీక్ పదం చిన్నదైనా దీని ఎఫెక్ట్ వేలాది మంది విద్యార్థులు అభ్యర్థులు వాళ్ళ భవిష్యత్తుల మీద పడుతుంది. నీట్ కావచ్చు, నెట్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఎగ్జామ్ ఏదైనా కూడా పేపర్ లీక్ కామన్ అనే పరిస్థితి వచ్చేసింది. దీన్ని అరికట్టేందుకు యాంటీ పేపర్ లీక్ యాక్ట్ను తీసుకొచ్చింది కేంద్రం. ఇంతకీ ఏంటి చట్టం? ఈ చట్టం చెబుతున్నదేంటి? ఈ చట్టంతో పేపర్ లీక్లను కంట్రోల్ చేయొచ్చా, లేదా ఈ చట్టాన్ని కూడా అక్రమార్కులు తమ చుట్టంగా మార్చుకుంటారా? ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 సింపుల్గా యాంటీ పేపర్ లీక్ చట్టం. ఈ చట్టం ఓవర్ నైట్లో వచ్చింది కాదు. నిజానికి ఈ చట్టం ఫిబ్రవరిలోనే పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఫిబ్రవరి 6న లోక్సభ, 9న రాజ్యసభలో ఆమోదం పొందింది. అదే నెల 12న రాష్ట్రపతి చట్టానికి ఆమోద ముద్ర వేశారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా నోటిఫై కాలేదు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పేపర్ లీక్ పంచాయతీలు అంటే నీట్, నెట్ పేపర్ లీక్ ఆందోళనల దెబ్బకు ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ గెజెట్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జేఈఈ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి కేంద్ర ఏజెన్సీలన్నీ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ స్వతంత్ర సంస్థలు. ఇప్పుడు ఈ చట్ట పరిధిలోకి ఇవన్నీ వచ్చాయి. మరి ఈ చట్టం ఏం చెబుతోంది? పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని తేలితే ఏం జరుగుతుంది? చట్టవిరుద్ధంగా ఎగ్జామ్ పేపర్స్ అందుకున్నా, క్వశ్చన్స్ని కానీ ఆన్సర్స్ని కానీ లీక్ చేసినా, ఎగ్జామ్ అటెండ్ చేసే వారికి ఎలాంటి సహాయం చేసినా, టెక్నికల్ సపోర్ట్తో కంప్యూటర్ నెట్వర్క్ ట్యాంపరింగ్ చేసినా, ఇల్లీగల్గా ఎగ్జామ్స్ నిర్వహించినా, ఫేక్ హాల్ టికెట్స్ జారీ చేసినా ఈ చట్టం ప్రకారం అది నేరం. ఈ ఆరోపణలు నిజమైతే బాధ్యులకు కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు, ₹1,00,00,000 వరకు ఫైన్ విధిస్తారు. ఈ నేరాల్లో భాగస్వాములైన వారికి కూడా శిక్షలు తప్పవు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయిన మొత్తం ఖర్చును దాని నుంచి వసూలు చేస్తారు. అక్కడితో అయిపోలేదు. ఈ కేసులన్నీ నాన్ బెయిలబుల్గానే నమోదు చేస్తారు. సో జైలు నుంచి బయటకు వచ్చే సీన్ కూడా ఉండదు. ఇక అక్రమాలు నిర్వహించిన వారిలో ఎగ్జామ్స్ నిర్వహించే అధికారుల పాత్ర ఉందని తేలితే వారికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఇవి చట్టంలోని విశేషాలు. నిజానికి ఈ చట్టం ప్రస్తుతం చాలా అవసరం. ఎందుకంటే నీట్ ఆరోపణలు, నెట్ రద్దు మాత్రమే కాదు, గడిచిన 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా 70 పరీక్షల పేపర్ లీక్ అయ్యాయి. వీటి వల్ల ఎఫెక్ట్ అయిన వారి సంఖ్య అక్షరాల 1,70,00,000 మంది. అందుకే ఇలాంటి చట్టం అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ చట్టం అమల్లో కేంద్రం పాత్ర ఎంత ఉందో రాష్ట్రాల పాత్ర కూడా అంతే ఉంది. పేపర్ లీక్ మాఫియాను మట్టి కరిపించాలంటే రాష్ట్రాలు సమర్థవంతంగా దీన్ని అమలు చేయాలి. తెలంగాణనే చూసుకుందాం. గ్రూప్ 1 పరీక్ష లీక్ తర్వాత జరిగిన పరిణామాలు, పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాల్సిన వారే లీకులు చేసి లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు అలాంటి వారి వెన్నులో వణుకు పుట్టించే చట్టం ఇది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ చట్టం నుంచి మినహాయింపు పొందాయి. దురదృష్టం ఏంటంటే ఈ 2 కమిషన్లలోనే ఎక్కువ పేపర్ లీక్ అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చట్టాన్ని ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే బాల్ మాత్రం ఆయా రాష్ట్రాల కోర్టుల్లో ఉంది. మరోవైపు నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ తర్వాత కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్స్ సజావుగా నిర్వహించేందుకు 7 సభ్యులతో ఒక హై లెవెల్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ చైర్మన్గా ఉండనున్నారు. ఎగ్జామ్స్ నిర్వహణలో ఎలాంటి సంస్కరణలు అవసరం, డేటా సెక్యూరిటీ ఎలా ఉండాలి, అంటే పేపర్ లీక్ కాకుండా ఎట్లాంటి సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వాలి, ఎన్టీఏ పనితీరు ఎలా మెరుగుపరచాలి, ఈ అంశాల మీద రీసెర్చ్ చేసి సూచనలు ఇవ్వనుంది ఈ కమిటీ. 2 నెలల్లో కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఈ కమిటీ. అయితే చట్టం చేస్తే పేపర్ లీక్లను అరికట్టినట్టేనా? అసలు కాదు. దాన్ని పగడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే ఈ పేపర్ లీక్ మాఫియాను కట్టడి చేయగలం. ఎడ్యుకేషన్ బాడీస్ కావచ్చు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కావచ్చు, వీటిలో పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలి. అలా బాధ్యతతో లేకే ఇక్కడ తెలంగాణలో గ్రూప్ పేపర్ లీకేజ్ అయింది. అక్కడ లోపల పనిచేసేటటువంటి ఉద్యోగుల వల్ల ఆ పేపర్ లీక్ జరిగిందనేది ప్రస్తుతం మనకి ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినటువంటి ఒక కీలక అంశం. సో వాళ్ళు బాధ్యతగా ఉంటే పేపర్ లీక్లు ఆగుతాయి, పరీక్షలు రాసేవారికి భరోసా ఉంటుంది. ఇదంతా ఓ కోణం. అయితే ప్రస్తుతం నీట్ ఎగ్జామ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. నీట్ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇది రాజకీయ అంశంగా మారింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సుప్రీంకోర్టు కూడా నీట్ కౌన్సిలింగ్ను ఆపేది లేదని తేల్చి చెప్పింది. అట్ ది సేమ్ టైం నీట్ను నిర్వహించిన ఎన్టీఏ కూడా అక్షింతలేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ఈ ఆందోళనలకు చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.